హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇక మామిడికాయల సీజన్ అనేది వచ్చేసింది. ఈరోజు మనం మామిడికాయలతో పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. ఇది ఏంటంటే కొత్తగా వచ్చిన మామిడికాయలు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, బట్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక కొన్ని టిప్స్, కొన్ని జాగ్రత్తలు నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం పచ్చడికి సెలెక్ట్ చేసుకున్న మామిడికాయలని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ లేకోకుండా డ్రై అయిపోవాలి. నేనైతే ఎండలో పెట్టానండి. సో దట్ ఏమవుతుందంటే కొంచెం ఎండకి నీరు అనేది లాగుతుంది. చట్నీ ఇంకొంచెం ఎక్కువ టైం స్టోర్ అవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే మామిడికాయకి చెక్కు తీసేసేయాలి. కంప్లీట్గా పై గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని రోట్లో వేసుకొని నలగొట్టుకోవాలండి. ఎన్నో ముక్కలు తీసుకోకూడదు, జస్ట్ ఒక గుప్పెడు ముక్కలు తీసుకొని నిదానంగా నలగొట్టుకోవాలి. ఎక్కువ స్పీడ్గా లేదా దంచాలని చూస్తే ముక్కలు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. బాగా చిన్న ముక్కలుగా దంచుకున్నప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా, ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని మరొకసారి బాగా నలగొట్టుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు రోట్లో చేసే ప్రాసెస్ మాకు బాగా హార్డ్ అవుతుంది అని అనుకునే వాళ్ళకు మిక్సీలో ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మిక్సీ పట్టేటప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే చట్నీ అనేది బాగా వాటర్ వచ్చేసి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. ఈ చట్నీ వచ్చేసి 2 or 3 days మాత్రమే నిల్వ ఉంటుంది. ఎందుకంటే టెంక బాగా పట్టింది కాదు కదా, అండ్ మన ఇది కారంలా కూడా పెట్టట్లేదు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. ఒక్కసారి ముక్కలు మిక్సింగ్ జార్లోకి వేసి జస్ట్ 5 seconds గ్రైండ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మళ్ళీ ఒక 5 seconds గ్రైండ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం ద్వారా ముక్కలు అనేవి లూజ్గా అవ్వకుండా కొంచెం పలుకులుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అంతటిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అలాగే పసుపును కూడా మిక్స్ చేయండి. నేను క్వాంటిటీస్ ఎంత అని చెప్పట్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారం ఎంత ఘాటు ఉంటుందో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి వెల్లుల్లిపాయలను కూడా దంచుకోవాలి. నేనైతే 2 మామిడికాయలను యూజ్ చేశాను కదండి, దానికి ఒక ఫుల్ వెల్లుల్లిపాయని దంచుకొని దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర మెంతిపిండి, ఆవపిండి ఉంటే ఓకే అండి, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని 2 కలిపి 1 స్పూన్ వేస్తున్నానండి. దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం ఎలా తాలింపు వేయాలి ఏంటి అనేది చూసేద్దాం. తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే కరివేపాకు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మనం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని దీంట్లోకి వేసి ఈ తాలింపు చట్నీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నామంటే మన మామిడికాయ చట్నీ రెడీ అయిపోయినట్లే అండి. చూసారు కదా, ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.